ఎస్ జీ న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ గారు ఇప్పుడు స్వాగత ఉపన్యాసం ఇస్తారు. దాని తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మల్కాజ్గిరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటెల రాజేందర్ గారికి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు విన్నర్స్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారికి, సుధారెడ్డి గారికి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ పేరెంట్స్కి, ఆ తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా జీ తెలుగు న్యూస్ అచీవర్ అవార్డు విన్నర్కి, మిగతా చాలామంది కూడా పెద్దలు వచ్చారు, వాళ్ళందరికీ కూడా వెల్కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ తెలుగు న్యూస్ సంబంధించి జీ నెట్వర్క్ గురించి చెప్పాలంటే సుభాష్ చంద్ర గారు భారతదేశంలో దూరదర్శన్ తర్వాత, దూరదర్శన్ అంటే కేవలం ప్రభుత్వ శాటిలైట్ ఛానల్ ఉన్న సమయంలో ఇండియాలో తొలి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్ జీని 1992లో తీసుకొచ్చారు. ఆ తర్వాత భారతదేశంలో తొలి కేబుల్ సిటీ కేబుల్ని కూడా సుభాష్ చంద్ర గారే స్థాపించారు 1995లో మన విజయవాడలో. ఆ తర్వాత ఇండియాస్ ఫస్ట్ డిటిహెచ్ డిష్ టీవీని కూడా సుభాష్ చంద్ర గారు 2001లో ప్రారంభించారు. ఆ తర్వాత టాటా ప్లే కానీ మిగతావి వచ్చాయి. ఆ తర్వాత ఇండియాస్ ఫస్ట్ ఓటీటీ G5ని కూడా సుభాష్ చంద్ర గారే స్థాపించారు. సో మా చైర్మన్ సుభాష్ చంద్ర గారికి చాలా ముందు చూపు ఉంది ఈ విషయంలో. సో జీ నెట్వర్క్కి ప్రస్తుతం దాదాపు 70కి పైగా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, 18కి పైగా న్యూస్ ఛానల్స్లో జీ న్యూస్, జీ బిజినెస్, వియోన్, అదేవిధంగా జీ ఉత్తరప్రదేశ్, జీ మధ్యప్రదేశ్, జీ రాజస్థాన్, జీ కళక్ అంటే గుజరాత్ కానీ, జీ 24 తాస్, ఇవన్నీ ఛానల్స్ ఉన్నాయి. అదేవిధంగా జీ నెట్వర్క్ సంబంధించి ఇంటర్నేషనల్ ఛానల్ వియోన్ కూడా జీనే స్థాపించింది. ఇండియాస్ మౌత్ పీస్గా వియోన్ ఛానల్ జీ నెట్వర్క్ నుంచి ఉంది. ఇక ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిభని, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అచీవర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సత్కరించాలి. మన టాలెంట్ను, మనలో చాలామంది ఉన్నారు. నాగేశ్వర్ రెడ్డి గారు, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే కనుక దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయన అతి గొప్ప వైద్యులు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సైలెంట్ డిసీజ్ కిల్లర్కు సంబంధించి వాళ్ళ ప్రతి పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది అంటే దానికి కారణం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. ఆయన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మొదలు పంజాగుట్టలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఏజీ హాస్పిటల్స్, ఒక విధంగా ఎథిక్స్తో ట్రీట్మెంట్ ఏజీ హాస్పిటల్ చేస్తుందంటే నాగేశ్వర్ రెడ్డి గారు. అందుకని భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక సుధారెడ్డి గారి గురించి కూడా మనందరూ తెలుసు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్, చారిటీస్ చాలా చేస్తున్నారు. అదేవిధంగా మందకృష్ణ మాదిక్ గారికి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాం. కానీ ఆయన వారి పెద్దమ్మ ఇవాళ అన్ఫార్చునేట్లీ ఆమె చనిపోయారు కాబట్టి ఆయన ఈ ప్రోగ్రాంకు రాలేకపోయారు. తర్వాత తనికెళ్ల భరణి గారు సినీ రంగం నుంచి మరికాసేపట్లో జాయిన్ అవుతారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నుంచి. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ పేరెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా యంగ్ అచీవర్ అవార్డు మనం ఇస్తున్నాం. క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి బెంగళూరులో ప్రాక్టీస్లో ఉన్నారు. సో ఆయన తరపున మన వాళ్ళు అవార్డు తీసుకుంటారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ కూడా మనతో పాటు స్టేజ్ మీద ఉన్నారు. సో వీళ్ళందరినీ సత్కరిస్తారు. ఇంకా చాలామంది అచీవర్ అవార్డ్స్ డిఫరెంట్ సెక్టార్స్, సోషల్ సర్వీస్ కానీ, ఐటీ కానీ, హెల్త్ కేర్ కానీ చాలామంది ఉన్నారు. ఇక వెంకయ్యనాయుడు గారి గురించి చెప్పాలంటే మాజీ ఉపరాష్ట్రపతి. నేను ఢిల్లీలో 2008 నుంచి 16 వరకు పనిచేశాను. నాకు 2-3 విషయాలు బాగా నచ్చుతాయి ఆయనకు సంబంధించి. ఒకటే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నారు. జీవితాంతం ఎంత కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఒకే సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు 1984లో ఆయన జయాంధ్ర ఉద్యమం 1971-72లో చేసినప్పుడు, లేకపోతే ఉదయగిరి నుంచి 1978లో మొదటిసారి శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు ముగ్గురు ఒకటే టైం ఒకే సమయంలో అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు. చాలామందికి తెలియదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ, జైపాల్ రెడ్డి గారు తర్వాత జనతా పార్టీ సోషలిస్టు, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ. సో వాళ్ళు ముగ్గురు 1978లో ఒకే సమయంలో అసెంబ్లీలో ఉన్నారు. అయితే ఇప్పుడు రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే
అవతల సిద్ధాంతమైన ఒకరినొకరు గౌరవించుకుంటారు. జైపాల్ రెడ్డి గారికి వెంకయ్యనాయుడు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలంటే ఒక పార్టీ ఒక సిద్ధాంతం ఉంటే విమర్శించుకునే పరిస్థితి. సో వెంకయ్యనాయుడు గారు డైలాగ్ నాకు ఒకటి గుర్తుంటుంది, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు, రాజకీయాల్లో శత్రువులు ఉండరు ప్రత్యర్థులు ఉంటారని ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు. సో ఆ విషయం చాలా నచ్చుతుంది. హరీష్ శంకర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం, డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని. హరీష్ శంకర్ గారు ప్లీజ్ కమ్. డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సో వెంకయ్యనాయుడు గారిని ఒక విధంగా దేశంలో రెండవ అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతి పదవిని ఆయన అధిరోహించారు. తెలుగువాడు అయి ఉండడం మన అందరికి కూడా గర్వకారణం. ఇక కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే రాజకీయాలు ఎట్లా ఉన్నా సరే డెఫినెట్గా ఇవాళ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఇవాళ ఈ విధంగా ఉంది అంటే దానిలో కేటీఆర్ గారిది డెఫినెట్గా ఒక విధంగా చెప్పాలంటే తనదైన మార్క్ వేశారు. డెఫినెట్గా ఆయన రోల్ ఉంది. రంగారెడ్డి జిల్లా చాలామంది తెలియదు విషయం. మన ఆయన బాంబే వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు రెండు విషయాలు చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, తర్వాత రెండోది ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, రెండోది అమెజాన్ పెద్ద క్యాంపస్ హైదరాబాద్ అన్నారు. ఇంకోటి కూడా చెప్తే బాగుండు అనిపించింది, దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా ఏది? రంగారెడ్డి జిల్లా. సో రంగారెడ్డి జిల్లాకు అంత తలసరి ఆదాయం 2014లో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది? సో అది కూడా చెప్తే బాగుండేది అనిపించింది. సో సంపద సృష్టించారు. సంపద సృష్టిలో రంగారెడ్డి జిల్లాలో ఎందుకంత దేశంలో గుర్గావ్ లేదు, నోయిడా లేదు, హర్యానాలో మిగతా పార్ట్స్ కూడా లేవు, ముంబై కూడా కాదు. వాటన్నిటికంటే రంగారెడ్డి జిల్లా అత్యధిక తలసరి ఆదాయం ఉందంటే అక్కడ మనం చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇండస్ట్రీస్ పరంగా ఐటీ పరంగా ఆయన చేసిన ఫ్లైఓవర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ హైదరాబాద్లో. సో బీఆర్ఎస్ ఓడిపోవచ్చు కానీ హైదరాబాద్లో మీకు అన్ని సీట్స్ వచ్చాయి, ఒక్క సీటు తప్ప అన్ని సీట్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చాయి. దానికి కేటీఆర్ గారు గెలిచారు అక్కడ అని నేను చెప్తాను. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ తెలంగాణ అయినా ఆంధ్ర ఓట్స్, నార్త్ ఇండియన్ ఓట్స్ కూడా బీఆర్ఎస్ పడ్డాయంటే దానిలో కేటీఆర్ గారి రోల్ ఎక్కువ ఉందని నేను చెప్తాను. సో ఇన్ఫ్యాక్ట్ ఏదైతే ఇప్పుడు ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం అని ఆ సమయంలో అనుకున్నా సరే ఆంధ్ర ఓటర్స్ని నార్త్ ఇండియన్ ఓటర్స్ కూడా కన్విన్స్ చేసి ఆయన తెచ్చుకున్నారు. సో రాజకీయాల పరంగా ఆయన వాళ్ళు ఓడిపోయినప్పుడు నేను ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను, గుర్తుందో లేదో, వీఆర్ మిస్సింగ్ బెస్ట్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్స్, మనం మిస్ అయ్యామని ఆయనకు మెసేజ్ చేశాను. ఇక ఈటల రాజేందర్ గారు అజాత శత్రువు రాజకీయాల్లో. ఆయన ఇంటికే మీరు వెళ్తే కనుక షామీర్పేట ఇల్లు వెళ్ళినా మిగతా ఎప్పుడు వెళ్ళినా రాజు పేద అందరూ కలిసే భోజనం చేస్తారు. వందలాది మంది ఎప్పుడు ఆయన ఇంట్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆ విధంగా చేస్తూ ఉంటారు. తెలంగాణలో ప్రతి పల్లె ఆయనకి తెలుసు. ప్రతి పల్లెలో వ్యక్తిని పేరుతో సహా గుర్తుపడతారు ఈటల రాజేందర్ గారిని. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రి, కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా చాలా అద్భుతమైన సేవలు అందించారు. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్గా కూడా ఆయన ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా జీ తెలుగు న్యూస్ తరఫున మేము వెల్కమ్ చెప్తున్నాం. సో అచీవర్స్ అవార్డ్ ప్రోగ్రామ్ నెక్స్ట్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా రెహానాని కోరుతున్నాం.